హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇప్పుడేమర్థమైంది మీకు? ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటిని నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్ని సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసిన నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1 వస్తారు? అసలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన. మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్లు నెరవేర్చి, అప్పుడు పరలోక తల్లి చేతులు నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి, ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి, వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్ రైట్ రైట్